హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మునక్కాయలతో ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా వెరైటీగా కర్రీ చేసుకొని చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ కర్రీ చపాతీ, రోటీ అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వేరుశెనగ గుండ్లు వేసుకున్నాను. తర్వాత పావు స్పూన్ మిరియాలు, అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 7 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే 4 ఇలాచీలు కూడా వేసుకొని ఈ మొత్తం కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పావు స్పూను సోంపును కూడా వేసుకొని ఈ మొత్తం డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే 3 ఎండుమిరపకాయలు, హాఫ్ స్పూన్ గసగసాలను కూడా వేసుకొని మొత్తం డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇక్కడ ఎండు కొబ్బరి బదులు పచ్చి కొబ్బరి అన్న యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు, అలాగే కొంచెం అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకొని నీళ్లు పోసుకొని ఇలాగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఇంకొక మిక్సీ జార్ తీసుకొని 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నూనె, అలాగే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా పోసుకొని వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 3 ఉల్లిపాయలు ఇక్కడ సన్నగా కట్ చేసుకున్నాను, అలాగే 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలనుకుంటే నెయ్యి వద్దనుకుంటే నెయ్యి ప్లేస్లో నూనెనే యాడ్ చేసుకొని మొత్తంగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే నెయ్యి యూస్ చేయడం వల్ల కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని యూస్ చేశాను. ఈ ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇలా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పావు స్పూను పసుపు యాడ్ చేసుకున్నాను. టమాటాలు బాగా ఫ్రై అయ్యి ఇలా దగ్గర పడే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం సేపు మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతుందని మూత పెట్టుకున్నాను. కారం కోసము కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేస్తున్నాను. నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే హాఫ్ టీ స్పూను నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను. కారం ఎప్పుడు కూడా మీరు తినే స్పైసీ లెవెల్స్ని బట్టి యాడ్ చేసుకోండి చూసుకొని. మేమైతే కారం కొంచెం ఎక్కువే తింటాము, సో ఇక్కడ నేను కారం ఎక్కువే యూస్ చేశాను. ఈ మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇంకా కడిగి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మునక్కాయల్ని ఇలా డైరెక్ట్గా నూనెలో కొంచెం ఫ్రై చేయడం వల్ల మంచిగా ఫ్లేవర్స్ అంతా వాటికి బాగా పడుతుందన్నమాట. సో ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత వీటి మీద మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాము. ఇక్కడ స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుంది, చూసుకుంటూ ఉండాలి. సో మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇక్కడ మసాలా పేస్ట్ చేసుకునేటప్పుడు కూడా మీరు కానీ స్పైసీ లెవెల్స్ కొంచెం తగ్గించి చేసుకోవాలనుకుంటే వాడిన మసాలాల్లో కూడా ఘాటు తక్కువగా మిరియాలు కానీ ఎండుమిరపకాయలు కానీ కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు. నెక్స్ట్ దీని మీద మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే మసాలా అంతా కూడా మునక్కాయలకి బాగా పడుతుంది. మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మసాలా మొత్తం కూడా మునక్కాయలకి పట్టే విధంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం దగ్గర పడిన తర్వాత నీళ్లు పోసుకుంటున్నాను. ఇలా నీళ్ళని పోసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇక్కడ మునక్కాయలు ఉడకటం కోసం కొంచెం నీళ్ళు అయితే ఎక్కువే పడుతుంది. ఇది తర్వాత చిక్కబడిపోతుంది, దగ్గర పడిపోతుంది. సో నీళ్లు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా పర్వాలేదు. ఉప్పును కూడా వేసుకొని ఇంకొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. మొత్తం కలుపుకున్న తర్వాత వీటి మీద మూత పెట్టి ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక 15 నిమిషాల తర్వాత మనకి మొత్తం నూనె అంతా పైకి తేలి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి దీనికి, లేకపోతే అడుగును మాడిపోతుంది. ఇది మనకి రైస్కి అయితే కొంచెం కన్సిస్టెన్సీ జారుగానే ఉండాలండి. రోటీ చపాతీలోకి అయితే కొంచెం దగ్గరగా ఉండాలి. సో దాన్ని బట్టి చూసుకొని నీళ్ళని పోసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. మరీ దగ్గరగా అయితే అయిపోకూడదండి, ఎందుకంటే ఈ కర్రీ ఆరిపోయాక కొంచెం దగ్గరగా థిక్గా అయిపోతుంది కన్సిస్టెన్సీ.
ఇక్కడ మనకి నూనె ఇలా పైన తేలుతుందంటే కర్రీ మనకి రెడీ అయిపోయినట్టే. సో మునక్కాయ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా, వేడివేడిగా మునక్కాయతో మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్లోనే కాకుండా రోటీ పరోటాలో కూడా చాలా బాగుంటుంది. సో ఈసారి మునక్కాయతో రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ఈ కర్రీని ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.